小轩窗梳妆，是谁家姑娘轻轻摇香于铃铛？愿晚风送霜，愿期尽天光，你是枕边月色微凉。少年褪戎装，人把浮名藏，欢乐前桌的吟唱。愿人世无常，愿思念风霜，你是掌心角阳滚烫。想与你相见，相拥如眠，相随随年年。苦足无眠，心事残烟，想与你相见，此情绵绵，心幸福绵绵。యువరాణి అయ్యో నా పూల కుండి పగలు కొట్టేశాం. నీకు బాధగా అనిపిస్తే నా దగ్గరికి రా. ఇలా చేయడంలో నీ ఉద్దేశం ఏంటి? జీవితాంతం నువ్వు నన్ను బాధ పెట్టాలనుకుంటున్నావా? నువ్వు ఇలా చేస్తే నేను జీవితాంతం బాధపడతాను. సరే పని చేయి, ఇది తీసుకో, నన్ను పడు, ఇక్కడ పడు. యువరాణి, మీరు షూయు గారికి ఏం వివరించాలనుకుంటున్నారు? వివరించడానికి ఏమీ లేదు. నా స్వార్థం కోసం నేను ఉపయోగించాను. నాకు మరో అవకాశం ఉంటే అదే చేస్తాను. నేను అలాంటి వాడిని. అందుకే వెళ్ళిపో. నీ ప్రాణాలతో చెలగాటం ఆడొద్దని నేను కోరుకుంటున్నాను. మీరు కొంచెం శాంతంగా ఉంటారా? నాకు పీడకలలు రాకుండా ఉండటానికి ఇలా చేస్తూ ఉంటాను. ఇలా వేలాడుతూ పడుకుంటాను. అలా చేస్తే రావని. మరి ఈ కత్తి? అవసరం లేదు. అలాగే శుభరాత్రి. అయ్యో నన్ను కింద దించండి, దించమంటున్నానా? యువరాణి, నేను నిన్ను స్వార్థానికి ఉపయోగించాను. మళ్ళీ నువ్వు ఇక్కడికి ఎందుకని తిరిగొచ్చావు? మీరు నన్ను ఉపయోగించుకున్నా దాని గురించి నేనేం పట్టించుకోను. ఏంటి? నీకు అభ్యంతరం లేదా? ఖచ్చితంగా లేదు. అసలు నన్ను ఇబ్బంది పెట్టింది ఏంటంటే మీరు మొదట్లో నాకెందుకు వివరించలేదు? పోనీ తర్వాత కనీసం మీరు నా దగ్గరకు వచ్చి క్షమాపణ కూడా అడగలేదు. సూర్యరాకుమారి చెప్పకపోయింటే నాకు తెలిసేదే కాదు. తను చెప్పింది ఏంటంటే మీ సోదరుడు ఎలా చనిపోయాడో మీరు తెలుసుకోవడం కోసం ఇలా చేశారని. అది నిజమేనా? నేను చివరిసారి అడుగుతున్నాను, అది నిజమేనా? ఇది నీకు సంబంధించింది కాదు. నువ్వు పాల్గొనడం నాకిష్టం లేదు. నువ్వు నన్ను విశ్వసిస్తే ఇక ఏ ప్రశ్నలు అడగొద్దు. అయితే చివరిసారిగా మిమ్మల్ని విశ్వసిస్తాను. నేను నేలపై పడుకుంటాను, నువ్వు మంచం మీద పడుకో.
మిత్రమా మిత్రమా, అత్తయ్య గారు మిమ్మల్ని రమ్మంటున్నారు. అత్తయ్య, చెప్పు. అసలు మీ అన్నయ్య చనిపోవడానికి కారణమేమిటి? అత్తయ్య, నిన్ను తెలుసుకునే వరకు వేచి ఉండండి. నేను మీకు వివరంగా చెప్తాను. ఎప్పుడు చెప్తావు? మన షూయు కుటుంబం పెద్దలకి అబద్ధం చెప్తూ జీవిస్తుందా ఏంటి? తరతరాల నుంచి మన ఇంటి వైభవం ఎలా ఉండేది? మన షూయు కుటుంబంలో వృద్ధులు, యువకులు అందరూ ఆస్థానంలో స్థిరపడ్డానికి పనికిరాని అవాస్తవాలను ఎదుర్కోవాల్సొస్తుంది. నీ కళ్ళారా చూస్తున్నావు కదా పరిస్థితి ఏంటి అనేది. నువ్విలా చేయటం నాకు నచ్చలేదు. ఇప్పటికైనా నువ్వు అర్థం చేసుకుంటే చాలా మంచిది. ఇది మీ దాంపత్య జీవితానికి సంబంధించిందని నాకు తెలుసు, నువ్వు నాకు చెప్పక్కర్లేదు. కానీ ఇది షూయి కుటుంబంలోని సభ్యులందరి జీవితాలకి సంబంధించిందా? మీరు త్వరగా నిజం తెలుసుకోవాల్సి ఉంటుంది. పక్క నుండి నువ్వేం చేస్తున్నావు? ఏం మాట్లాడవేంటి? అవునమ్మగారు, మేము సేనాపతి జూ మరణాన్ని కనుగొన్నాము. ఇది మహారాజ్ గారికి సంబంధించింది. అన్నయ్యకి యున్కి మధ్య రహస్యాన్ని ఇంతకుముందు మేము రాజభవనంలో కనుగొన్నాము. యువరాణిని చంపాలనుకున్న హంతకుడికి నా సోదరుడి మరణానికి సంబంధం ఉంది. కొన్నేళ్ల క్రితమే నేను దీని గురించి విన్నాను. ఉంపుడుగత్తె యున్ అసాధారణ రీతిలో మరణించింది. ఇదిలా జరుగుతుందని నేనస్సలు అనుకోలేదు. యున్ రాజభవనానికి వచ్చిన సమయం, కార్యాచరణ పరిధి అంతా నా సోదరుడి సమయంతో సరిపోతుంది. అలాగే అతని గస్తీ తిరిగే మార్గం కూడా. మేము హంతకుడిని పట్టుకోగలిగితే అది అన్నింటినీ వివరిస్తుంది. ఇందులో మహారాజుకి సంబంధం ఉందా లేదా అనేది. ఒకవేళ అది నిజంగా చక్రవర్తికి సంబంధించింది అయితే, మీ సోదరుడి తెలివితక్కువ పని చేసినట్టు రుజువైతే కనుక అప్పుడు మీరేం చేయాలనుకుంటున్నారు? చూడు బాబు, ఈ విషయంలో నువ్వు కాని నేను కాని ఏం మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నాం. మళ్ళీ ఏదైనా జరగరాంది జరిగితే కనుక మనం షూయు కుటుంబం చాలా ఇబ్బందులు పడాల్సొస్తుంది. వేరే మార్గం ఉందని నేను అనుకుంటున్నాను. యువరాణి చూయే పరిస్థితి గురించి అసలు మీరెప్పుడైనా ఆలోచించారా? దీని తర్వాత నేను యువరాణిని ఇందులో పాల్గొనడానికి అనుమతించాను. అత్తయ్య, దయచేసి నన్ను నమ్మండి. నేను ఈ వ్యవహారాన్ని జాగ్రత్తగా చూసుకుంటాను. నిజంగా మీ అన్నయ్య మరణానికి చక్రవర్తికి ఏదైనా సంబంధం ఉంటే నువ్వు నీ భార్యని ఎలా ఎదుర్కొంటావు? బాబు, చూస్తుంటే నువ్వు చాలా కష్టపడుతున్నట్టు కనిపిస్తోంది. నీ భార్య మంచి అమ్మాయి. నాకు కూడా తనంటే చాలా ఇష్టం. కానీ తనొక యువరాణి స్థానంలో ఉంది, అది గుర్తుపెట్టుకో. నువ్వు ఏది ఏమైనా సరే నువ్వు షూయు కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. మీరిద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకోలేకపోతే మీరు విడిపోల్సిన పరిస్థితే వస్తుంది. అత్తయ్య, యువరాణి నేను ఒకరినొకరు మనస్ఫూర్తిగా ప్రేమించుకుంటున్నాం. ఆమె నా భార్య. నా మనసులో ఆమె స్థానం ఆమె సోదరుడి వలె ముఖ్యమైనది. తరతరాలుగా మన కుటుంబంలో అందరూ న్యాయమైన వాళ్లే. నేను నా సోదరుడి విషయంలో అన్యాయంగా ప్రవర్తించలేను, లేదంటే అది మన కుటుంబాన్ని ప్రమాదాల్లో పడేస్తుంది. అత్తయ్య, దయచేసి మేము విడిపోవడం గురించి మళ్ళీ ప్రస్తావించొద్దు. నేనలా కావాలని కోరుకుంటున్నానా ఏంటి? మీ దాంపత్య జీవితంలో ఏదైనా తేడా వస్తే మీరిద్దరూ కలిసి ఒకే కప్పు కింద ఎలా జీవిస్తారనుకుంటున్నారు? నా బాధను అర్థం చేసుకోవెందుకు? యువరాణి, యువరాణి, మీరు మళ్ళీ ఎందుకు వచ్చేశారు? నీకు గుర్తుందా?
మనం ఒక పుస్తకం చదివాము. ఆ పుస్తకంలో ఒక పెద్ద మనిషి ఒక మహిళతో ప్రేమలో పడ్డాడు. ఆ తర్వాత ఆ మహిళ మరణించింది. అది ఎలా సాధ్యమైంది? ఆ కథ ప్రకారం అయితే వాళ్ళిద్దరూ చనిపోయారు కదా యువరాణి. దీనికోసం మనం రోజంతా ఏడవలేదా? కాదు, దానికి ముగింపు మనం చదివాక. అదేంటో నీకు గుర్తుందా? వాళ్ళు తమ కుటుంబాన్ని విడిచిపెట్టి పారిపోయినట్లు తెలుస్తుంది. షూయు అలాగే నేను అలాగే దూరంగా వెళ్ళిపోతామా? చివరికి నా జీవితంలో జరిగేది ఇదేనా ఏంటి? యువరాణి, మీకేమైంది? మీరెందుకు ఏడుస్తున్నారు? గురువుగారు నన్ను కాపాడండి. మీరు చేసిన ఆ చిన్న తప్పుకి మనం ఎక్కడున్నామో వాళ్ళకి తెలిసిపోయింది. మీరు చనిపోవడానికి అర్హులే. నేను మీకు ఉపయోగపడగలను గురువుగారు. మీరు జూచుయని పట్టుకోగలరా? భవనం చుట్టూ భారీ భద్రత ఉంది. షూ కుటుంబం కాపలాదారులందరూ సరిహద్దు నుండి తిరిగి వచ్చారు. యువరాణి ఉండే మందిరం యొక్క గోడలు ఇనుముతో చేయబడ్డాయి. ఎలా ఎలా ప్రారంభించాలో నాకు అర్థం కావడం లేదు. ఇది తీసుకో, రాజుగారికి చూపించు. ఒక్క క్షణం ఆలోచించి నేను ఈ పని కోసం కాపాడుతున్నాను. తీసుకో. ఏంటిది? ఈ రాయికి ఒక చిన్న పగలుడు ఏర్పడింది. ఇది నీ వల్ల జరిగిందా? మహారాజా, నేను మీకోసం గందరగోళ భవిష్యత్తును 11 సార్లు మార్చాను. ఇవన్నీ పరిష్కరించబడ్డాయి. నా కుమార్తెను చూడడం కోసం ఇంటికి వెళ్ళడానికి నాకు అనుమతి ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను. నువ్వు వెళ్ళిపోతే ఇక్కడ నన్ను, నా రాజ్యం సంగతి ఎవరు చూసుకుంటారు? అక్కడ ఉయ్యాల్లో ఉన్న శిశువుని నీ భార్య చూసుకుంటుంది కదా. ఇలా చూడండి ప్రభు, కుమార్తెను చూసుకోవడానికి ఎవరైనా ఉంటే బాగుండు. కానీ నా భార్య నా బిడ్డను ప్రసవించగానే చనిపోయింది. కావున నేను వెళ్లేందుకు అనుమతించండి. మీరు ఇక్కడుండి మా యోగక్షేమాలు చూసుకోవాలి. అలాగే ఈ జన్మ నక్షత్ర రాయిని కూడా. కాదంటే నేను ఏం చేస్తానో నాకే తెలీదు. మహారాజా, జన్మ నక్షత్ర రాయి మార్చడం వల్ల మనం 11 సార్లు ప్రమాదం నుండి బయటపడ్డాం. కానీ మీ మూర్ఖత్వం వల్ల మళ్ళీ మళ్ళీ ప్రమాదాలను కొని తెచ్చుకుంటున్నారు. నోర్మై, నువ్వు మహారాజును ఎదిరించే స్థాయికి ఎదిగావంటే నిన్ను వదలకూడదు. మహారాజా, నిన్ను చివరిసారిగా అడుగుతున్నాను. నువ్వు ఈ జన్మ నక్షత్ర రాయిని మళ్ళొక్కసారి మార్చాలి. నా కష్టాల నుంచి నన్ను బయటపడేయాలి. నేను ఎక్కడో యుద్ధంలో చనిపోవడం కంటే మీ చేతిలో చనిపోవడమే ఉత్తమం. నువ్వు నాకు సేవ చేసే బదులుగా నిన్ను నువ్వే చంపుకుంటున్నావన్నమాట. మహారాజా, ఇంతకంటే మీరు నన్నేం చేయగలరు చెప్పండి? నిన్నొక్కడే వెళ్ళనిస్తాననుకుంటున్నావా? నా కూతురు మహారాజా, నా కుమార్తెను విడిచిపెట్టమని వేడుకుంటున్నాను. మహారాజా, ఈ రాజ్యం మొత్తం నా ఆధీనంలోనే ఉంది. కానీ నువ్వు నా నుంచి తప్పించుకోవాలనుకున్నావు. నువ్వు చనిపోయిన తర్వాత నీ స్థానంలో నీ కుమార్తె ఉంటుందనుకున్నాను. కానీ నువ్వు మాకు ద్రోహం చెయ్యాలని చూసావు. కాబట్టి అందుకు ప్రతిఫలంగా నీ కూతుర్ని కూడా నీతో పాటు తీసుకుని వెళ్ళు. మీరు నిరంకుశులు, దయలేని వారు, అధర్మవంతులు. నేను మిమ్మల్ని శపిస్తున్నాను. నోర్మై,
మహారాజా 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 మళ్ళీ మీకు పీడకలు వచ్చిందా? జిక్సిన్ రాజభవనానికి వెళ్దాం. అలాగే. అతను చనిపోయి చాలా సంవత్సరాలైంది. అప్పుడప్పుడు మీరు కూడా వచ్చి ధూపం వేశారు. తనకు ప్రేమ నిజాయితీ ఉన్న మాట నిజమే. కాకపోతే ప్రభువులు మరీ అంతగా జాలితో ఉండవద్దని సలహా ఇస్తున్నా. చనిపోయిన వ్యక్తి ఎలాగో చనిపోయాడు, జీవించి ఉన్నవారు ఎలాగో జీవించాలి కదా. అదీగాక మీరు ఎన్నో సంవత్సరాలుగా యువరాణిని పెంచుతూ వచ్చారు. ఇదే వారికి మీరిచ్చే విలువైన కానుక. నా కోసం గొప్ప పనులు చేసేవారిని నేను అంత సులభంగా మర్చిపోలేను. ఏంటది? దానిని మీరు తాకద్దు. అదేంటో నేను చూస్తాను. యువరాణి శరీరంలో జన్మ నక్షత్ర రాయి ఉంది. ఇదేంటి? ఆ రాయి ఎప్పటిదో కదా, అది ఎప్పుడో ఎవరో దొంగిలించుకుపోయారు కూడా. రాయి ఉనికిని యువరాణి గ్రహించలేదంటే ఆమె సంవత్సరాలుగా ఆమె మనకు అబద్ధం చెప్తుంది మహారాజా. యువరాణి, యువరాణి, షూయు గారు మీతో కలిసి భోజనం చేయాలనుకుంటున్నారు. నాకిప్పుడు రావాలని లేదని తనతో చెప్పు. యువరాణి, ఏమైంది? ఒక పని చేస్తావా? నా కోసం జింగ్చన్తో మాట్లాడు. నేను కొన్ని రోజులు ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటున్నాను. యువరాణి, మీరు వారితో గొడవ పడ్డారా ఏంటి? నేను కేవలం కొన్ని విషయాలను తెలుసుకోవాలనుకుంటున్నాను. యువరాణి గారు, మహారాణి గారు మిమ్మల్ని చూడాలనుకుంటున్నారు. చూయుతో ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడో అర్థం కావట్లేదు. ఆమె దుఃఖం నుండి త్వరగా బయటికి రావడానికి నేను తనకు సహాయం చేయాలి. ఈ విషయం మహారాజు గారికి తెలియజేయాలి. అయ్యో అబ్బా, నా నడుము ఎరగొట్టేశారు. మీకు కళ్ళు కనిపించడం లేదా? మంత్రి గారు, అయ్యో ఇది మీరా? మీకేం కాలేదు కదా? నడుము విరిగి చచ్చింది. మీకు క్రూరమైన కోపం ఉందని మీరే అన్నారు. దాన్ని మీరు ఇంకా మార్చుకోలేదా? నేను ఇప్పుడే మార్చుకుంటానులే. అఘోరించావులే. అమ్మా, అయ్యో. ఇదిగోండి. త్వరగా మార్చుకో తెలి. నెమ్మదిగా వెళ్ళండి. అమ్మా, అబ్బో, అయ్యో, అమ్మో. మహారాజా, మిమ్మల్ని ఇబ్బంది పడుతున్నదేంటి? సరిహద్దులో అసలు ఏం జరిగిందో కాస్త వివరంగా చెప్పండి. నేను ఆలోచిస్తుంది ఆ లేఖ గురించి. ఆ లేఖలో ఉన్నది నిజమా లేక అబద్ధమా? దాని గురించి నాకు ఖచ్చితంగా తెలీదు. మనం యువరాణిని ఒకసారి రాజభవనానికి పిలిచి తను అడుగుదామా? తను ఎప్పటినుంచో ఈ విషయం దాచిపెడితే కనుక అది అడగటం మనకి కష్టమవుతుంది. ఎందుకంటే ఆమె ఇప్పుడు షూయు భార్య. మనం జాగ్రత్తగా ఉండాలి. ఈ విషయం నాకు ముందే తెలిస్తే నేను అసలు తన పెళ్లికి అంగీకరించేవాడినే కాదు.
తను నాకు మంచి కూతురు. వాళ్ళు విడిపోవడానికి నేను అంగీకరించను. నువ్వు ఒక పని చెయ్యి, షుయు దగ్గరికి వెళ్ళి రాకుమార్ని వెంటనే ఇక్కడికి తీసుకురా. ఇది నా ఆదేశం అని చెప్పు. మీరు చెప్పినట్టు చేస్తాను. తప్పకండి త్వరగా. అత్తయ్య, అత్తయ్య, మొత్తానికి మీరు కోలుకున్నారు. ఏది నన్ను చూడనివ్వు. నిన్ను నువ్వు చూసుకున్నావా లేదా? ఎప్పటికన్నా ఇంకా అందంగా ఉన్నావు. చూడమ్మా, మీ అత్తయ్య నిన్ను ముందుగా తప్పుగా అర్థం చేసుకుంది. నన్ను క్షమిస్తావా? ఇంకెప్పుడు నిన్ను నేను బాధ పెట్టనమ్మా. అత్తయ్య, దయచేసి అలా అనకండి. ఒకవేళ మీరు కోలుకోకపోయి ఉంటే కనుక నేను నా జీవితాంతం బాధపడుతూ ఉండేదాన్ని. పిచ్చి పిల్ల, చూడు నేను బాగానే ఉన్నాను. అదిగో మీ ఆయన వచ్చేస్తున్నాడు చూడు. అత్తయ్య, యువరాణి నుండి మీకేం కావాలి? అయ్యో, నువ్వెందుకు అంతలా కంగారు పడుతున్నావు? మేము కలిసి మాట్లాడుకుంటున్నాం అంతే. చూడు, నీ భార్యని ఇక్కడెవరూ కొరుక్కు తినేయటం లేదు. మాట్లాడుకుంటున్నాం అంతే. తన గురించి తమాషా చేయొద్దు. మీరు ఎంత బాగా కలిసిపోతున్నారు చూడండి. నేను చాలా సంతోషంగా ఉన్నాను. అత్తయ్య, మీరు చింతించకండి. నేను యువరాణిని బాగా చూసుకుంటానని మాటిస్తున్నాను. అలాగే మన కుటుంబాన్ని కూడా రక్షిస్తాను. తనెందుకు ఇలా వాగ్దానం చేస్తున్నాడు? మేము కలిసి ఉండటాన్ని అత్తయ్య ఆమోదించదని భయపడుతున్నాడా? ముఖ్యమైన సమాచారం. మహారాజు గారి దగ్గర నుండి మీకు సమాచారం వచ్చింది. వారు చెప్పేదేమిటంటే, మహారాజు గారు ఒక ముఖ్యమైన సమాచారాన్ని తెలుసుకున్నారు. వారు ఈ రోజు యువరాణి చూయే అలాగే సేనాధిపతి షూయు గురించి ఒక వార్త విన్నారు. ఉన్నట్టుండి వారిద్దరి మధ్య విభేదాలు తలెత్తాయని, ఆ కారణంగా వారు విడాకులు తీసుకోవాలని వారు ఇష్టపూర్వకంగా ఒక లేఖ రాసుకున్నారు. అది మహారాజు వద్దకు చేరింది. అందుకు వారు విడాకులకు అంగీకరించారు. ఆదేశాలకు ఎందుకు సమాధానం ఇవ్వలేదు? ఇది మీరు స్వంతంగా రాసిన లేఖే కదా, నేను మాత్రం రాయలేదు. నేనెవరికి ఇవ్వలేదే. దేని కారణంగా నేను ఇక్కడికి వచ్చాను? వెంటనే మీరు దీనికి సమాధానం ఇవ్వండి. దయచేసి మీరు కాసేపు ఆగండి. మీకు ధన్యవాదాలు. వీరి కోసం తాగటానికి ఏమైనా తీసుకురండి. అలాంటివేమీ వద్దు. మీకు కృతజ్ఞతలు. విడాకుల పత్రం మహారాజుకిచ్చావా? లేదు. మరెవరిచ్చారు? సూర్యరాకుమారి. ఖచ్చితంగా తనే ఇచ్చుంటుంది. సరే, నేను వాళ్ళకి వివరిస్తాను. ఒక్క నిమిషం ఆగండి. మీరు వెళ్లే ముందు నా ప్రశ్నకి సమాధానం చెప్పండి. త్వరగా అడుగు. ఒకవేళ మీ సోదరుడి మరణంతో మా నాన్నగారికి ఏదైనా సంబంధం ఉంటే అప్పుడు మీరేం చేస్తారు? దాని గురించి ఆలోచించలేదు. నువ్వు నాకు మాట ఇవ్వాలి. నేరస్తులు ఎవరైనా కానీ వారికి నువ్వు దూరంగా ఉండాలి. అది మీ నాన్నైనా నేనైనా. ఒకరు మీరు ఆరాధించే సోదరుడు, మరొకరు నన్ను పెంచిన తండ్రి. మీరు అనుకుంటున్నారా మనం దీని నుంచి బయటపడగలమని? యువరాణి, నిన్న రాత్రి మా అత్తయ్యకి నాకు మధ్య జరిగిన సంభాషణ నువ్వు విన్నావా? అవును, విన్నాను. కానీ దాంతో నాకు పట్టింపు లేదు. నేను మళ్ళీ ఆ జీవితాన్ని గడపలేను.
ప్రపంచం దృష్టిలో నా తండ్రి విఫలమై ఉండొచ్చు, కానీ ఆయన నన్ను పెంచాడు, నన్ను వీధిలో పడేయలేదు. నా చిన్నతనంలో నేను నడవడానికి ప్రయత్నించినప్పుడు ఆయన నా చేయి పట్టుకుని నడిపించాడు. అందుకే నీ బాధ ఏంటో నాకు అర్థమైంది. నేను కూడా బంధాలకు విలువిస్తాను. నీకు మంచి జరగాలి, దాంతో పాటు నీకు నిజం. అది చాలు. మీ సోదరుడి మరణానికి నిజంగా నాన్నతో సంబంధం ఉండుంటే ఒకసారి దాని గురించి ఆలోచించండి. మీకు నిజం తెలిసేమో అని నా తండ్రి భయపడుతున్నాడేమో, అలాగే మీ శివ కుటుంబాన్ని నాశనం చేయడానికే నేను ఇక్కడికి వచ్చానని మీరు భయపడుతుండొచ్చు. ఇలా మనం ఒక కుటుంబంలో ఉండగలమా? బహుశా అత్తయ్య చెప్పిందే నిజమేమో. విడాకులే మన సమస్యకు పరిష్కారం చెప్పగలవేమో. యువరాణి, మనకి ఇంకో నెల ఒప్పందం ఉంది. ఆ విషయం గుర్తుంది కదా నీకు? నేను చాలా కాలంగా మీ మాటే వింటున్నాను. ఈసారి మీరు నా మాట వినండి. యువరాణి, నువ్వు మాత్రమే నాకు పెద్ద గాయం. నువ్వు మాత్రమే. ఒకటి చెప్పు, నేను అందంగా ఉన్నానా? ఆ పువ్వులు అందంగా ఉన్నాయా? వాస్తవానికి నువ్వే అందంగా ఉన్నావు. నేను సిగ్గు లేకుండా చెప్పేశాను. మీరు కనీసం నాకు సమాధానం కూడా చెప్పలేదు. మీరు కూడా నన్ను ప్రేమిస్తున్నారా మనస్ఫూర్తిగా? నీకు రెండు మార్గాలు ఉండవు. ఒక్కదాన్ని ఎంచుకోవాలి, దాన్ని అనుసరించాలి. దాంతో నాకేం సంబంధం లేదు. నేను మిమ్మల్ని వెళ్ళనివ్వను. మీరేం చెప్పినా పర్వాలేదు. అది సరే, షియో, మీరు ఎవరినైనా రక్షించాలనుకుంటున్నారా? నేను షూయుని కలిశాను. యువరాణి గారు, పదండి వెళ్దాం. ఒక్క క్షణం ఆగండి. షూ గారు ఎక్కడ? చెప్పాలంటే తను ఒక ముఖ్యమైన పనిలో ఉన్నాడు. నువ్వు విచారంగా ఉంటే చూడలేను. నిర్ణయం నీపైన ఆధారపడుంది. సరే, పర్వాలేదు. దయచేసి నా తరపున ఆయనకు చెప్పండి. నా భర్తగా ఉన్నందుకు ఆయనకు ధన్యవాదాలు. ఆయన ఇబ్బంది పెట్టినందుకు క్షమించమనండి. ఈ పుష్పం చాలా విచిత్రంగా ఉంది. ఈ సంవత్సరం నేను కూడా మీతో పాటు పువ్వులు చూడొచ్చా?
మిత్రమా, నేను చెప్పేది వినండి. మిత్రమా, మీరు చూడండి, నా సోదరి షూయు విడాకులు తీసుకున్నారు. ఈ విషయాన్ని నాన్నగారికి చెప్పి సోదరిని ఇంటికి తీసుకురావాలి. దీని గురించే మహారాజు గారు మాట్లాడారు. తన కోసం జింక్యూ రాజ్భవనం శుభ్రం చేయబడింది. అంతేకాకుండా మిగతా ఏర్పాట్లన్నీ జరిగాయి. వద్దంటారా ఏంటి? లేదు లేదు. ఇలా చూడండి, మహారాజు గారు అంత కఠినంగా ఉండరనే అనుకుంటున్నాను. నా ఉద్దేశం అది కాదు. కానీ పరిస్థితులు ఇందుకు భిన్నంగా ఉన్నాయి. యువరాణి గారు తను ప్రశాంతత కోసం ఇక్కడికి వస్తున్నట్టుంది. పద. యువరాణి, మీరేం బాధపడకండి. నేనెప్పటికీ మీతోనే ఉంటాను. నేను బాధపడట్లేదు. ఆయన విడిచిపెట్టాలని నిర్ణయించుకున్నాను. ఆయన అనుకున్నది నెరవేరాలి కనుక నేను ఇలా చేయక తప్పదు. ఇదంతా కూడా ఒక కళలాగా జరిగిపోయింది. మొదలు పెట్టిన చోటికి మళ్ళీ వచ్చేసాను. మిత్రమా, మీరు తన వెంట వెళ్ళొద్దు. నేను తన్ని వదిలేస్తున్నాను. అంతకుండా ఇంకా గుర్తించలేదు. నాకు నమ్మకం లేదు. అలాగే యువరాణి వెళ్ళిపోతూ నీకు ఒక విషయం చెప్పమని చెప్పింది. నువ్వు తన భర్త అయినందుకు ధన్యవాదాలు చెప్పమంది. ఎన్ని రోజులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు క్షమించమని చెప్పింది. మిత్రమా, యువరాణి మీద మీకు ఆశ ఉంది, కానీ తన స్థితి చూసి మీరు ఇబ్బంది పడుతున్నారు. మా ఇద్దరి మధ్య మొదట్లో అంత స్నేహం ఉండేది కాదు. హృదయాలు కదిలిన తర్వాత మనకు బలహీనత ఉంటుంది. తను బంటు అని తనకు తెలుసు, కానీ నన్ను సన్నిగ్ధంలో ఉంచాలనుకోవడం లేదు. పద 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 పద. షూయు కూడా వస్తున్నాడు. యువరాణి మరియు షూయు విడిగా ఉంటారనుకున్నా, కానీ ఇద్దరు కలిసే ఉన్నారు. వాళ్ళిద్దరి మధ్య ప్రేమ ఇంకా చావలేదనుకుంటా. అయినా పర్లేదు, ఆమె భవనం నుంచి బయటకు వచ్చింది. మనకి బోలెడని అవకాశాలుంటాయి. మహారాజా, ఈ ఔషధం సేవించాక మీ కలవరింపులు కాస్తైనా తగ్గుతాయి మహారాజా. కాస్త తగ్గాలనుకోవడం లేదు, పూర్తిగా నయం కావాలి. తప్పకుండా మహారాజా. మీరిక్కడి నుంచి వెళ్ళొచ్చు. అలాగే మహారాజా, ఆగండి. మీరు ప్రయత్నించిన తర్వాత మాత్రమే అది మహారాజు గారికి ఇవ్వాలని మీకెంతకు ముందే చెప్పాను, గుర్తులేదా? అలాగే. చాలా సంవత్సరాలుగా డింగ్షీ మనకి నమ్మకంగా ఉన్నాడు. ప్రతిసారి తనిచ్చే మందుని పరీక్షించాల్సిన అవసరం లేదు. మహారాజా, మీకు అడ్డొచ్చినందుకు క్షమించండి. మనకు తెలియని ఏ వ్యక్తి అయినా సరే వారితో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. రాజగురువు మరణం తర్వాత నేను భవిష్యత్తును ఊహించుకోలేకపోతున్నాను. దాని గురించి ఆలోచించిన ప్రతిసారి నాకు విచారం కలుగుతుంది. అదృష్టవశాత్తు యువరాణి ఇప్పుడు మన రాజభవనానికి తిరిగొచ్చారు. జన్మ నక్షత్ర రాయి గురించి మనకు తెలిసిందని తనకు తెలియలేదు కదా.说什么惹你生气了？哪句话能哄你回家？怕下雨打湿你头发。I miss you。要怎么才是温柔啊？我睡不醒的小尾巴，捂着嘴是在偷笑吗？张牙舞爪的你啊，一条粘人小尾巴，睡不着的小牵挂。
晚霞爬过树枝桠，盛夏穿过绿篱笆，我想在你肩膀吗？小尾巴，这样眼里都是牵挂，我还能有什么办法？没办法，是春雨随意的落下，那就这样吧，丢盔弃甲。潇潇洒洒，嘻嘻哈哈，像个甜蜜的童话。是春雨随意的落下，那就这样吧，丢盔弃甲，小尾巴。像个甜蜜的童话，是春雨随意的落下，那就这样吧，丢盔弃甲，小尾巴，小尾巴。